నేటి ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పీడీ ఉమారాణి సిడిపిఓ అనురాధాలు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్చుకునేందుకు అంగన్వాడీ పిలుస్తుంది ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల వద్ద కొందరు సూపర్వైజర్స్ డబ్బులు వసూలు చేస్తున్నారనే వచ్చిన ఆరోపణలపై పీడీని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చిన గ్యాస్ సిలిండర్లు కొందరు స్వంతానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వినుకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ సంతకం చేసిన సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేఎస్ఎస్వి నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నాయకులు కొంజేటి నాగశ్రీనురాయలు, నిశ్రంకర్ శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గుంటూరు మెడికల్ కాలేజీలో జరిగిన రక్తదాన శిబిరంలో 83 సార్లు రక్తం ఇచ్చినటువంటి రాష్ట్ర అవార్డు గ్రహీత, బెస్ట్ సోషల్ యాక్టివ్ వర్కర్, సామాజిక కార్యకర్త అయినటువంటి పివి సురేష్ బాబు సన్మానించి అభినందించి రక్తదానం చేస్తున్నటువంటి అందరికీ స్ఫూర్తి పివి సురేష్ బాబు అని మెడికల్ కాలేజీ రక్తదాన శిబిరం నిర్వహణ కమిటీ వారు అన్నారు. ఈ సందర్భంగా ఈ సురేష్ బాబు మాట్లాడుతూ, ఆపద సమయంలో రక్తదానం చేసి ప్రాణదాతలు అవుతున్నటువంటి మీ అందరినీ అభినందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నటువంటి రక్తదాతలు ఇంకా ముందుకు రావాలని ఈ సందర్భంగా అన్నారు. రక్తం ఇవ్వడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటామని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటామని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్పీపై తొలి సంతకం. అతలాకుతలమైన మన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పొలిటికల్ లెజెండ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకొని తొలి సంతకం డిఎస్పీ పైన సంతకం చేసిన సందర్భంగా వినుకొండ తెలుగు యువత, తెలుగు విద్యార్థి ఐటీడీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ గారి విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు నర్రా కిషోరు, తెలుగు యువత అధ్యక్షులు బోడిపూడి శంకర్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి జానీ, టౌన్ తెలుగు యువత అధ్యక్షులు తూమాటి కాశీ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల క్షేమమే మా ధ్యేయం అన్న డేగల ప్రభాకర్ రావు. కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావం మరే ఇతర పార్టీకి లేదన్నారు తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేపించుకున్న మధుని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని, ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ, కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, నగర పార్టీ కార్యదర్శి నిశంకర్రావు, అమర్నాథ్ పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ రావు నాయుడు శ్రీమతి శ్రీ కావ్యాలకు హృదయపూర్వకంగా వివాహ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లం. మీరిచ్చే రక్తం మరొకరికి జీవితం, ఒకరికి దానం మరొకరికి ప్రాణం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అని తెలియజేసిన మరియు ఒకరి కాలు కింద బానిసలా నీచంగా బతికే బదులు లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలన్న చేగువేరా జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటున్న గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిల్లం.